ఇప్పుడే రామ్ సినిమాకి వచ్చేయడం జరిగిందండి. కొత్త సినిమా అనమాట. సినిమా చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ 40 minutes అయితే చాలా అసలు ట్విస్ట్లు బాగున్నాయండి. అండ్ హీరో వచ్చేసి కొత్త హీరోలా చేయలేడు. అండ్ హీరో పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. అసలు కొత్తనా అన్నట్టు కూడా లేదు. అసలు చాలా థ్రిల్లింగ్గా ఉంది మూవీ. అండ్ కొన్ని షేడ్స్ వచ్చేసి కొంచెం అల్లు అర్జున్ లాగా, కొంచెం రామ్ చరణ్ లాగా, అండ్ RRRలో రామ్ చరణ్ని చూసినట్టు నాకు అనిపించింది. ఆల్మోస్ట్ సినిమా బ్లాక్ బాస్టర్ అండి. అసలు లాస్ట్ 40 minutes క్లైమాక్స్ అయితే అసలు గూస్ బంప్స్ వచ్చేసాయండి మాకు. అండ్ పార్ట్ 2 కొరకు మేము వెయిట్ చేస్తున్నాం అనమాట. ఓకే అండి. సినిమా రామ్ సినిమా ఇప్పుడే చూసి వచ్చామండి. చాలా బాగుంది. మనకు సినిమా వచ్చేసి లాస్ట్ 40 minutes అయితే గూస్ బంప్స్ వస్తాయండి. యాక్షన్ బాగుంది. అండ్ సినిమా ధన్య బాలకృష్ణ హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. అసలు కొత్త హీరో అనుకోలేరు, ఎవరు కొత్త హీరో లాగా చేయలేడు. ఎక్స్పీరియన్స్ హీరో లాగా చేశాడు. ఆ ఫైట్స్, లాస్ట్ ఎమోషన్స్ అన్నీ కనెక్ట్ అయ్యాయండి. చాలా బాగుంది సినిమా. ఇది రామ్ సినిమా చాలా బాగుందన్న. ఆయన కొత్త హీరో లెక్కన లేడు. అచ్చం అసలు అల్లు అర్జున్, మెగాస్టార్ ఈ టైప్లో బాగా చేసిండు. ఫైట్స్ చాలా బాగున్నాయి. లవ్ స్టోరీ చాలా బాగుంది. సినిమా అయితే బాగుందన్న. యాక్చువల్గా అయితే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు అయితే కొంచెం ఫీలింగ్ అనిపించింది. తర్వాత లాస్ట్లో ఫైటింగ్ వరకు హీరో దగ్గర బాగుందన్న. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉందన్న. సినిమా బాగుందన్న. ఫైట్స్ బాగున్నాయి. మరి అంత లెంత్ ఏం లేదు. సినిమా అందరికి అర్థమైపోతుంది, ఈజీ అర్థమవుతుంది సినిమా. ఇప్పుడు చూసామండి రామ్ సినిమా చూసాం, చాలా బాగుందండి. మామూలు లేదు. హీరో గారికి మాత్రం నిజంగా సూపర్ హిట్ అండి. నిజంగానే రిపబ్లిక్ రోజు రిలీజ్ అయ్యింది. చెప్తున్నాం కదండి, ఇందులో ఫైట్లు ఉంటాయి, మామూలుగా లేవు ఫైట్లు. ఇంకా 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 చెప్తున్నాను కదండి. ఇంకా బాసా గారు మా ఫ్రెండ్ అండి. బాసా గారి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా బాగుంది. ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు. డైరెక్టర్ గారు మాత్రం బాసా నేటి, మరి హీరో గారి నేటి అందరినీ కూడా మంచిగా ఈ సినిమాలో వాడినట్టు మాత్రం ఏ సినిమాలో వాడలేదు. ఈ సినిమాలో మాత్రం హీరో మాత్రం నిజంగా హీరో గారికి ఒక బ్రేక్ అండి. నిజంగా చాలా బాగా చేశారు. చాలా, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా ఏదోలా ఉంది అనుకున్నాం, కానీ ఇంకా సెకండ్ హాఫ్ ఉందండి. ఇంటర్వ్యూలు అయిన తర్వాత ఉంది సినిమా. ఇంకా మామూలు లేదండి. ప్రతి మనిషి చూడాలండి, చూడవలసిన సినిమా అండి ఇది. రిపబ్లిక్ రోజు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు నిజంగా చెప్తున్నాను కదండి, పరిపాలన ఏదేమన్నా సరే ఒక కుటుంబానికి చెందిపోతుంది. అలా కాకుండా ఇది ఏంటంటే అందరికీ కూడా రిపబ్లిక్ రోజు చేసిన సినిమా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారండి. రాము సినిమా ఈరోజు 26 జనవరి రోజు రిలీజ్ అయింది. ఈ ప్రేక్షకుల గురించి అని చాలా మంచి మెసేజ్ అని సమాజానికి సంబంధించింది. సినిమా చాలా చాలా బాగుంది. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గారు, హీరో, టెక్నీషియన్స్ గారు అందరూ చాలా కెమెరా కూడా, స్క్రీన్ ప్లే కూడా బాగా చూపించారు. సినిమా కూడా హీరోని ఒక రేంజ్లో చూపించారు. హీరో కూడా చాలా బాగా చేశాడు. హీరోని మన భానుచంద్ర గారు కూడా చాలా బాగా చేశారు. సాయి కుమార్ గారు బాగా చేశారు. సినిమా చాలా బాగుంది. ఇలాంటి సినిమా ఇంకా ప్రజలకు రావాలి. ఇలాంటి సినిమా ఇంకా నేను కోరుకుంటున్నాను రావాలని. సినిమా చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి మనిషి, ప్రతి ఒక్కరు ఈరోజు సినిమా రిలీజ్, కానీ సినిమా ప్రతి పర్సన్ కంపల్సరీ చూడాల్సిన సినిమా ఇది. ఒక దేశం గురించి, ఒక భారత మాత గురించి బాగా ఉంచారు. సినిమా చాలా బాగుంది.